అమెరికా విధించిన ఆంక్షలు, G7 ధర పరిమితులు, లండన్ బీమా కంపెనీలు, బ్యాంకింగ్ ఆంక్షలు అన్నీ కలిపి మాస్కో ఆర్థిక శ్వాసను ఆపేస్తాయని అమెరికా లెక్క కట్టింది. కానీ తీరా ఏడాది తిరక్కముందు ఏమైంది? రష్యా చమురు ప్రవాహం పెరిగింది, దారి మార్చుకుంది. మాస్కో ఆదాయం తగ్గలేదు, డాలర్ ఆధిపత్యం కూలిపోలేదు, కానీ పునాదులు కంపించాయి. మరీ ముఖ్యంగా అమెరికా శిక్షించాలని చూస్తే ఆసియా దేశాలు లాభాలు దక్కించుకుంటున్నాయి. రష్యాను ఆర్థికంగా మోకరిల్లిస్తాం అని వైట్ హౌస్ చెప్పింది. మేమే గ్లోబల్ ఎనర్జీ రూట్స్ను కంట్రోల్ చేస్తాం అని బ్రసెల్స్ అనుకుంది. డాలర్ తప్ప ప్రపంచ వాణిజ్యానికి ప్రత్యామ్నాయం లేదు అని వాల్ స్ట్రీట్ విర్రవీగింది. కానీ భౌతిక రాజకీయాలు మల్టీపోలార్ ప్రపంచంలోకి అడుగుపెట్టాక ఆ పాత ఫార్ములా పనిచేయలేదు. రష్యా తల వంచలేదు, ఆంక్షలను అంగీకరించలేదు, నిర్మాణాన్నే మార్చేసింది. ఎనర్జీ నిపుణురాలు మరీనా పెట్రోల్స్కా మాటల్లో, రష్యా చమురు తవ్వకాలు ఆపలేదు, అమెరికా నౌకలు, లండన్ బీమా, అమెరికా బ్యాంకుల మీద వారు ఆధారపడటం ఆపేశారంతే అన్నారు. ఇది చిన్న వాక్యం కాదు.